అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనుపోబడిన. ఏ తీర్పు అంటది? అది అన్యాయపు తీర్పు. ఈయన ఖచ్చితంగా అన్యాయపు తీర్పు జరుగుద్దని చరిత్రలో రాయబడింది. అంటే రాయబడిన ప్రకారమే మనుషు కుమారుడు వెళ్ళిపోతున్నాడు తప్ప వీళ్ళేదో చెప్పారు కాబట్టి సిలువ వేస్తున్నారు కాబట్టి ఆయన తలదించట్లేదు. ఆయన రాయబడిన ప్రకారము ఒప్పుకుని వెళ్ళిపోతుంది. ఆయనకు తెలుసు ఇవి అన్యాయపు కేసులు అని ఆయనకు తెలుసు. ఆయనను నోరెప్పలేదు. ఆయన ఇవి కావాలని ఆయన ఇరికించి రాజకీయ ఒత్తుళ్ళతో ఆయన చంపేస్తున్నారని తెలుసు. ఆయనను ఆయన నోరు విప్పలేదు. ఇది అసూయ చేత ఆయన చంపేస్తున్నారని ఆయనకు బాగా తెలుసు. అయినా ఆయన నోరెప్పలేదు. ఎందుకు నోరెప్పలేదు? తన తండ్రి చిత్తము అన్యాయపు తీర్పు పొందే చనిపోవాలని ఆయన కోరుకున్నాడు కనుక ఈ లేఖనము కొరకు ఇవన్నీ ఆయన చెప్పండి భరించాడు. చరిత్రలో 1000 మంది తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడదు అనుకున్నారు. కానీ విషయం ఏంటి చెప్పనా? ఒక నిర్దోషికి అక్షరాలు చరిత్రలో శిక్ష పడింది. ఖచ్చితంగా అది ఏ జడ్జిమెంట్ అంటే అది అన్యాయపు జడ్జిమెంట్ ఇచ్చారు ఆయనకి. ఎక్కడైనా నా ఇస్తాను కళ్ళు తెరిచి మాట్లాడుతుందేమో కానీ యేసుప్రభు విషయంలో కళ్ళు మూసుకొని జడ్జిమెంట్ ఇచ్చి తెలుసు. నా ఇస్తానానికి స్పష్టముగా తెలుసు ఇది అన్యాయపు తీర్పు అని. కానీ ఆ తీర్పు ఇచ్చి ఆయన్ని చంపేశారు. అందుకే అపోస్తుల కార్యం ఏమని డిక్లేర్ చేస్తున్నా చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనం నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారు విని వేక మనసుతో సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడివి అన్యజనులు ఏలల్లరి చేసిరి. క్వశ్చన్ మార్క్ రేట్ చేస్తున్నారు చూడండి. అన్యజనులు ఏలల్లరి చేసిరి, ప్రజలందరకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు ఎంతుకు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొండ్రి అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయిన సేవకుడైన దావీదు నోట పలికించింది. అంటే వీళ్ళందరూ వ్యతిరేకమయ్యే యేసుక్రీస్తు వారిని చంపేస్తారని ఎవరి నోట చెప్పించాడట? యెషయా నోటే కాదంట, చెప్పండి, దావీదు నోట కూడా చెప్పించాడట. దావీదు ఆ కీర్తనలు చెప్తుంటాడు. 27వ కీర్తనలో ఆ రాయబడిన మాటలన్నీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వాళ్ళ క్వశ్చన్స్ రేజని, అసలు అన్యజనులు ఎవరు ప్రభువా నీ మీదకి లేవడానికి? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచన అంటే వ్యర్థమైన ఆలోచన అంటే లేని నేరాలు నీ మీద ఎందుకు మోపుతున్నారు? ప్రభు మీద అంటే తండ్రి అయిన దేవుని మీద, తన కుమారుడైన క్రీస్తు మీద భూరాజులు లేవడం ఏంటి విచిత్రంగా? అధికారులందరూ అంటే ఏ రోజు పిలాతు వీళ్ళందరూ ఏకమైపోయి ఈ తప్పుడు తీర్పు ఇవ్వడం ఏంటి, ఇవన్నీ ఏంటి అని మేము వాపోతున్నప్పుడు ఇలా ఎలా జరుగుతుంది, అభిషక్తునికి వ్యతిరేకంగా ఎలా జరుగుతుంది ఏంటని మేము బాధపడిపోతున్నప్పుడు మాకు ఒక లేఖనం కనిపించింది. ప్రభువా ఇలా జరుగుద్దని మా దావీదు ద్వారా ముందే చెప్పావు. తప్పుడు కేసుల వలన ఆయన చనిపోలేదు కానీ ఇలా జరగాలని నువ్వు నిశ్చయించావు గనక చనిపోయాడు. లేదంటే వాళ్ళు పెట్టిన కేసుల వలన, వాళ్ళు వేసిన మేకుల వలన ఆయన చనిపోలేదు. ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? తన తండ్రి తన కుమారుడు ఈ విధముగా చనిపోవాలని కోరుకున్నాడు కనుకే దానికి ఆయన సిద్ధపడిపోయాడు. అందుకే చెప్తున్నాడు, ఇది దావీదు ద్వారా పరిశుద్ధాత్మను ప్రేరేపించి ఆయన నోట వెంబడి ఈ మాటలు పలికించాడు. ఇంకేమి చూడండి. అపోస్తుల కార్యములు ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 6వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 6వ వచనం నుండి కైసరికి వెళ్ళి న్యాయపీఠం మీద కూర్చోండి. యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి వాటిని రుజువు చే. ప్రతిసారి దేవుని పిల్లలకు జరిగేది ఏంటండి?
చాలా పెద్ద నేరాల చిట్టా మోపుతారంట, కానీ రుజువు చేయబడలేదు. అవి ఎప్పుడు రుజువు చేయబడలేదు. అదే జరుగుతుంది చూడండి. యేసు ప్రభు వారి మీద మరి రుజువు చేయబడకపోయినా మరి ఎందుకు ఆయన సిలువేశారంటే తన తండ్రి కోరుకున్నాడు గనక సిలువ వేయబడ్డాడు. వాళ్ళ అసూయను కూడా తన చిత్తానుసారంగా ఆయన ఉపయోగించుకున్నాడు. మరో మాట చెప్పనా, మనకి ఏదైనా కీడు జరుగుతుంది అనుకోకండి. అదే దేవుని చిత్తమైతే ఆ కీడును అనుమతిస్తాడు. ఆ కీడు ద్వారానే ఏదో మేలు చేయబోదు. ప్రస్తుతానికి అది కీడుగా మనకు కనబడుతుంది. ఆ కీడే ఒకరోజు మేలు అవుతుంది. యేసు ప్రభు వారికి కీడుగానే సంభవిస్తుంది. అపోస్తులైన పౌలుకి అది కీడుగానే సంభవిస్తుంది. అవి ఏ నేరాలు చేయలేదు వాళ్ళు, అయినను నేరస్తులుగానే క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇన్ని నేరాలు క్రియేట్ చేసినా వాళ్ళు నిలబడ్డారట. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. అయినా పౌలు గారిని ఏం చేశారు చెప్పనా, అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్లో పెట్టారు. అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్లో పెట్టి ఘోరంగా ఆయన చిత్రవత గుర్తు చేశారు. 27 వచనం, అయితే సౌలు చక్రవర్తి యొక్క విమర్శకు తను నిలిపించవలనని చెప్పుకున్నందున నేను అతన్ని కైసరు యొద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞ. అంటే ఈ కింద జడ్జిమెంట్లు సరిగా ఆయనకి రాలేదట. పైపెచ్చికి ఎక్కడికి వెళ్తున్నాడట, మళ్ళీ కైసర్ వరకు. అంటే ఆ కైసర్ వెళ్ళాక కూడా ఏమైనా తీర్పిచ్చారంటే ఏమీ తీర్పు ఇవ్వలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చరిత్రలు తిరగేయండి. ఆ తీర్పులు ఆయన అవసరం చేసి లోపల పెట్టారు. చివరికి ఘోరంగా నీరో చక్రవర్తి హయాంలో చంపేశారు. మీరు అపోస్తులకు అదే జరిగింది, ప్రభువుకి అదే జరిగింది. అంటే వీళ్ళు ఎందుకు చంపేస్తారంటే యేసు ప్రభు వారు ఏ వరుసలో అయితే వెళ్ళాడో ఆ వరుసలో ప్రయాణం చేస్తున్న ఎవరికైనా ఈ లోకంలో అన్యాయమే జరుగుతుంది. వాళ్ళు ఏ తప్పు చేయలేదని నిర్దోషులుగా తేల్చబడతారు. అయినను వాళ్ళ చావుని ఖచ్చితంగా చెప్పండి ఎదుర్కోవాల్సిందే.